రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎప్పుడు ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదని గోదావరికని శివాజీనగర్ వస్త్ర వ్యాపారులు, బుక్క దుకాణదారులు, ఫ్లవర్ మర్చెంట్దారులు అన్నారు. స్థానిక మున్సిపల్ కాంప్లెక్స్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు వ్యాపారులు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి, తమకు అందించిన సహకారం, ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చిన విధానాన్ని ప్రశంసించారు. రోడ్ల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి కోసం తమ షాపులు తొలగించాల్సి వచ్చినప్పటికీ తమ జీవనాధారాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రత్యామ్నాయ మార్గాలను చూపి తమకు పూర్తి న్యాయం చేశారని తెలిపారు. మేము గత ఒక 30 సంవత్సరాల నుంచి చిన్న వ్యాపారాలు చేసుకుంటా జీవనోపాధి చేసుకుంటా పుట్టగడుపుతున్నాము. మాకు ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ బుక్కల దగ్గర మా షాపులు ఉండే, పాత షాపులు బుక్క వాళ్ళ దగ్గర ఉండే. మాది అప్పుడు ఏమన్నారంటే స్వచ్ఛందంగా మీరు చూసుకుంటే ఇళ్ళనే మాకు పర్మనెంట్ ఇస్తామని అన్నారు. మాకు అట్లా ఇవ్వలేదు. మాకు మేమే సిగరెట్ కొట్టు దగ్గరికి రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళని బదులాడుకొని మేము తాత్కాలికంగా ఒక 26 షాపులు అందరూ నిర్మిస్తున్నాం, జీవనోపాధి గడుపుతున్నాం. గత పాలకులు ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా మొరవిస్తున్నాం, మాకు ఏదన్నా ఒకటి పర్మనెంట్గా కట్టియమని ఇంట్లో కూడా మాకు అవకాశం ఇవ్వండి అని కూడా అడిగినాం, తక్కువ రేటుతోనైనా. అట్లా ఎవరు చేయలేదు. ఇప్పుడు మాకు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ గారు ఇట్లా వచ్చి అభివృద్ధి నగరాన్ని సుందరీకరణ చేయడం జరుగుతుంది, వాణిజ్య కాంప్లెక్స్ కట్టడం జరుగుతుంది. మీరు అభివృద్ధికి సహకరించాలి అని అంటే మాకు మేము స్వచ్ఛందంగా 26 షాపులు మేము తొలగించుకున్నాము. ఇందులో మాకు రెంట్ లేకుండా అక్కడ 6 నెలల కంప్లీట్ చేసి ఇస్తానన్నారు. 6 నెలల వరకు మీరు ఇందులో ఉండండి, రెంట్ కట్టకుండా ఉండండి, కరెంట్ బిల్లు కట్టుకోండి, ఏమైనా ఖర్చులు ఉంటే మీరే చేసుకోండి అంటే మాకు మేము కొన్ని చిన్న ఖర్చులు వేసుకొని మేము దీన్ని డెవలప్ చేసుకొని ఉండడం జరుగుతుంది. అన్న మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడని నమ్మకం ఉన్నది. మళ్ళీ అలా కట్టినాక మమ్మల్ని యథావిధంగా 26 షాపులకు తప్పకుండా ఇస్తానని మాకు హామీ ఇచ్చిండు. అన్న మీద కూడా మాకు నమ్మకం ఉన్నది. ఇప్పటి వరకు అయితే మేము చిన్నగా నడుపుకుంటున్నాము. అప్పటి దగ్గర అయితే బిజినెస్ అయితే లేదు, కొంచెం ఇక ముందు ఉంటుంది అని అనుకుంటాను. మాకైతే న్యాయం చేస్తున్నాను ఇచ్చిండు ఎమ్మెల్యే సార్. ఈ మీడియా సమావేశంలో వివిధ వ్యాపార సంఘాల నాయకులు నామడి సదయ్య, వంగ దేవేందర్, పి అంజయ్య, బూర్ల సతీష్, గోలి రంగన్న, ఆడేపు శంకర్, ఎం రాజమల్లు, ఎం రమేష్, వంగ నవీన్, గజర్ల అరుణ్, కె సంపత్, టి రాజమౌళి, మురళి, రాజమౌళి, సత్యం, ఎం శ్రీనివాస్, గట్టయ్య, చింతల సదానందం, సతీష్ తదితరులు పాల్గొన్నారు.